హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.5 క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాము. ఎక్స్పాండ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ బిట్ లాగ్ 1000. సో ఈ లాగ్ 1000ని మనం ఎలా రాయొచ్చు అంటే లాగ్ 10 క్యూబ్గా రాయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈ 3 లాగ్ ముందుకు వచ్చేస్తుంది. సో 3 లాగ్ 10. ఓకే, సో దీన్ని ఎలా రాసాము? లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్. ఓకే, సో దీని ప్రకారం మనం 3ని ముందుకు తీసుకొచ్చేసాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 లాగ్ ఈ 10ని ఎలా రాయొచ్చు? 5 ఇంటూ 2. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 ఇంటూ లాగ్ 5 ప్లస్ లాగ్ 2. ఓకే, సో దీన్ని ఎందుకు ఇలా రాసామంటే అగైన్ ప్రోడక్ట్ రూల్. ఓకే, సో ప్రోడక్ట్ రూల్ ప్రకారం లాగ్ xy ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. సో దీని ప్రకారం మనం ఇలాగా 5 ఇంటూ 2ని లాగ్ 5 ప్లస్ లాగ్ 2గా రాసుకున్నాం అనమాట. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 3 ఇంటూ లాగ్ 5 ప్లస్ లాగ్ 2. ఓకే, సో విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లాగ్ 128/625. ఓకే, సో ఈ 128ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. సో 2 టైమ్స్ 2 టేబుల్లో పోతుంది. 64 అగైన్ 2 టేబుల్ 32 2 16 2 8 2 4 2 2 and 2. ఓకే, సో 128 ఏంటి? 2 పవర్ 1 2 3 4 5 6 7. ఓకే, అలాగే 625ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో అగైన్ 5 టేబుల్ 125 and again 5 టేబుల్ 25 5 టేబుల్ 5 టైమ్స్. సో ఇది 5 పవర్ 4. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ 128ని 2 పవర్ 7గా బై 625ని 5 పవర్ 4గా రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాగ్ 2 పవర్ 7 మైనస్ లాగ్ 5 పవర్ 4. ఓకే, సో ఎందుకు ఇలా రాసాం? అగైన్ కోషంట్ రూల్. ఓకే, సో కోషంట్ రూల్ ప్రకారం ఏంటి? లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వైగా రాసుకోవచ్చు మనం. ఓకే, సో ఎక్స్ బై వై ఉంటే దాన్ని మైనస్ సైన్తో మనం ఇంట్రడ్యూస్ చేసి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వైగా రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఎలా రాయాలి? 7 లాగ్ 2 మైనస్ 4 లాగ్ 5గా రాసుకోవచ్చు. ఇది ఎందుకు ఇలా రాసుకోవచ్చు? ఎందుకంటే పవర్ రూల్ ప్రకారం లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 7 లాగ్ 2 మైనస్ 4 లాగ్ 5. ఓకే, సో విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లాగ్ ఎక్స్ స్క్వయర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ లాగ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4. ఎందుకు ఇలా రాసామంటే ప్రోడక్ట్ రూల్. ఓకే, సో ప్రోడక్ట్ రూల్ ప్రకారం ఏంటి? లాగ్ ఎక్స్ వై జెడ్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. ఓకే, సో దీని ప్రకారం మనం ఇలా రాసుకున్నాము. ఇప్పుడు లాగ్ ఎక్స్ స్క్వేర్ని 2 ముందుకు తీసుకొచ్చేసేయండి. 2 లాగ్ ఎక్స్ ప్లస్ 3 లాగ్ వై ప్లస్ 4 లాగ్ జెడ్ వస్తుంది. సో దీన్ని ఎందుకు ఇలా రాసుకున్నామంటే అగైన్ పవర్ రూల్. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్. అంటే పవర్లో ఉన్న 2 అంటే పవర్ వచ్చేసి ముందుకు వచ్చేస్తుంది. ఓకే, సో అందుకే మనం 2 లాగ్ ఎక్స్ రాసామన్నమాట. ఓకే, సో ఇదే ఫైనల్ ఆన్సర్. సో విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ బై ఆర్ పవర్ 4. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్ పవర్ 4. ఓకే, ఎందుకు ఇలా రాసామంటే కోషంట్ రూల్. ఓకే, సో కోషంట్ రూల్ ప్రకారం లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకే, సో ఈ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్ పవర్ 4. అంటే పీ స్క్వేర్ని క్యూ క్యూబ్ని ప్లస్ ఇంట్రడ్యూస్ చేసాము. ఎలా అంటే లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో ఈ స్టెప్స్ అన్నీ మీరు కరెక్ట్గా రాసుకోవాలి. సో మీకు స్టెప్ మార్క్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇది ప్రోడక్ట్ రూల్. ఓకే, ఇప్పుడు ఈ లాగ్ పీ స్క్వేర్ని 2 లాగ్ పీగా రాసుకోవచ్చు. ప్లస్ ఇదేమో 3 లాగ్ క్యూ మైనస్ 4 లాగ్ ఆర్. ఎందుకు ఇలా రాసుకున్నాము? పవర్ రూల్ ప్రకారం లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్. సో దీని ప్రకారం మనం ఇలా రాసుకున్నాం. ఓకే, సో ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకే, సో విల్ గో టు ది లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే లాగ్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ క్యూబ్
బై వై స్క్వేర్ టు ది హోల్ పవర్ హాఫ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ క్యూబ్ 1/2 ఏ ఫామ్లో ఉంది, ఏ పవర్ m టు ది హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn ఫామ్లో ఉంది. అంటే ఈ 3ని, ఈ పవర్ 3ని 1/2ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 3 ఇంటూ 1/2, అలాగే కింద కూడా వై స్క్వయర్ ఇంటూ 1/2. ఈ 2 ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేమొస్తుంది, లాగ్ ఎక్స్ పవర్ 3/2 బై వై. ఓకే, సో దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ 3/2 మైనస్ లాగ్ వై. ఎలా, కోషంట్ రూల్ ద్వారా. కోషంట్ రూల్ ఏమవుతుంది, లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై కదా. సో అలాగే మనం రాసాము, కోషంట్ రూల్ ప్రకారం ఈ స్టెప్ని రాసాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 3/2 ముందుకు వచ్చేస్తుంది. సో 3/2 లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకే, సో ఎందుకు ఇలా రాసాము, పవర్ రూల్ ప్రకారం. ఓకే, సో లాగ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు n లాగ్ ఎక్స్. ఓకే, ఇది పవర్ రూల్. ఓకే, పవర్ రూల్ ప్రకారం ఈ స్టెప్ రాసాము. సో ఇదే ఆన్సర్ అనమాట. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.